వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన న్యాయవాదులు, వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లాలో మినీ బ్యాంకు పేరుతో గర్హణ మోసం, 70 లక్షలతో పరారైన మినీ బ్యాంక్ నిర్వాహకులు. టీడీపీపై ఫైర్ అయిన ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పద్మ, టీడీపీ పేదలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు. విజయనగరంలో మాదక ద్రవ్యాల నిర్వహణ వారోత్సవాలు, భారీ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం, ఆడపిల్ల పుట్టిందని పసికందును అతమార్చిన నాయనమ్మ. ఇక డీటెయిల్స్ వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మంలో న్యాయవాదులు నిరసనకు దిగారు. బడాబాబులకు అనుకూలంగా ఉన్న చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే చట్టాలను రద్దు చేయాలని, లేని ఎడల ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మీరు కూడా అలా అంటే వ్యవస్థలో మనకి స్వేచ్ఛలు ఇస్తున్నాం అంటే 70% జనాభా ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో రైతులకు అనుకూలంగా వచ్చినటువంటి చట్టాలు చాలా తక్కువ. ఆ చట్టాల అమలు కూడా ఆయా రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చి జూన్ నుంచి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. తర్వాత వాటిని చట్టాలు చేసినటువంటి 3 చట్టాలు అయితే ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలుగా న్యాయవాదులుగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఫస్ట్ చట్టంలో చూస్తే కార్పొరేట్ కంపెనీలతో కానివ్వండి, లిమిటెడ్ కంపెనీలతో కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రైతులు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి ఒక చట్టంలో ఒకటి ఉన్నది. దాంతోపాటు ఆ ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాథమికంగా అగ్రిమెంట్లో రాసుకోవచ్చు. దాని తర్వాత ఉత్పత్తి కనుక చేతిలోకి వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి క్వాంటిటీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఏదైనా వస్తే ఆ కార్పొరేట్ కంపెనీలతో రైతులు నెగోషియేట్ చేసుకోవాలని చెప్పేసి ఆ చట్టంలో ఉన్నది. మనం కనుక చూస్తే అగ్రిమెంట్ల రూపంలో చూసిన రోజు ఈక్వల్ పార్టీస్ మధ్యలో అగ్రిమెంట్ జరిగితే బాగుంటుంది. కార్పొరేట్ కంపెనీలకి సాధారణ రైతుకి జరిగేటువంటి అగ్రిమెంట్లో ఏదైనా ఒక డిస్ప్యూట్ వస్తే ధర వైజ్ కానివ్వండి, క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఏ రకమైనటువంటి డిస్ప్యూట్ వచ్చినా కూడా ఈక్వల్ పార్టీస్ మధ్యలో ఈ రకమైన చర్చలు జరగవు. కార్పొరేట్ కంపెనీ అనేది చాలా బలోపేతమైనటువంటి సంఘంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ఇవాళ వ్యవసాయంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు చాలా చక్కగా వినటానికి చాలా వినసొంపుగా ఉన్నటువంటి చట్టాలు ఇవి. మనం చూస్తే తాను పండించిన పంటని దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి భావన ఇవాళ కనిపిస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇవాళ మన ప్రాంతాల్లో చూస్తున్నాం. మనం పండించేటువంటి పంటలు ఎకరంలో ఉన్నవాడు పండిస్తాడు, అరెకరంలో ఉన్నవాడు పండిస్తారు, 5 ఎకరాలు 10 ఎకరాలు వీళ్ళందరూ ఇవాళ ఉన్నటువంటి మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉన్నది తప్ప అరెకరంలో ఉన్న పంటను ఎక్కడ తీసుకెళ్తాడు, ఎకరంలో ఉన్న పంటను ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతాడు. ఇది చాలా చూడటానికి చాలా వినసొంపుగా ఉన్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ 2 చట్టాలు వ్యవసాయ అగ్రిమెంట్కి సంబంధించి కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినటువంటి 2 చట్టాలు కూడా చూడటానికి చాలా బాగుంటాయి. కానీ ఒక 5-10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం పూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణ అగ్రికల్చరిస్ట్ అంటే వ్యవసాయదారుడు, నా ఉద్దేశంలో కనీసం ఒక 50 ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయదారుడు కూడా ఈ చట్టాల వల్ల నష్టపోయే పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో వ్యవసాయదారులు ఉండరు. కార్పొరేట్ వ్యవసాయం, సొసైటీ వ్యవసాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో 3వ చట్టం చూస్తే ఎసెన్షియల్ కమాడిటీస్. ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దులో ఇప్పటికీ 23 రోజుల నుంచి
దీక్షలు చేస్తా ఉన్నారు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఇవాళ రైతులు పండించే పంట అంటే పుట్ల పంట తీస్తా ఉన్నారు. కళ్ళం నిండా గింజలున్నా తినడానికి మెతుకులు లేవని చెప్పేసి రైతులంతా ఆక్రోధం ఎలా చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ ఇప్పటికైనా దిగి వచ్చి రైతులతో చర్చలు జరిపి, ఎందుకంటే ఇవాళ రైతులందరూ ధర్నాల కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే మహిళలందరూ పొలాలలో పోయి పనులు చేస్తా ఉన్నారు. మీరు నెరవేర్చుకోండి మీ కోరికలు, రైతుకు సంబంధించిన చట్టాలను సరిచేయండి, మేము వ్యవసాయం పనులు చేస్తామని మహిళ ఇక ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పద్మా టీడీపీపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా కుంభకోణాలకు పాల్పడిందని టీడీపీ నేతలే అని ఆమె ఆరోపించారు. విశాఖ భూములపై వేసిన సిట్ దర్యాప్తు బయటపడితే ఎవరి హస్తం ఉందో అర్థమవుతుందని అన్నారు. చైర్పర్సన్ గా శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు నియమించబడడం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చిత్తూరు వారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా వారికి, డైరెక్టర్ నాకు కొంచెం సైడ్ వచ్చాను అన్న, నాకు కొంచెం చదువుకొని ఒక ఆటో స్థాయికి వచ్చారంటే మాది ఊరు సొంత ఇదే మేడం, ఇది రామపురమే మాది సొంత. మాకు ముందు ప్రయారిటీగా గవర్నమెంట్ దాంట్లో ఆపర్చునిటీ ఇచ్చారు మేడం. ఇందులో ముందుగానే నేను సెలెక్ట్ అవ్వడం వెన్నుదన్నులాగా ఉంటూ జగనన్న కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని పాదయాత్ర మొత్తం కూడా ప్రజల సమస్యలు అన్నతో పాటు వెనుకొండి ఇప్పుడు ఆరోపణలు చేయడం అనేటటువంటిది చాలా మంది చేస్తారు. విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నివేదికని ఈ రోజు బయట పెడితే ఎవరు విశాఖలో ఇన్ని తరాలుగా చేస్తున్నారు, మొన్న గీతంకు సంబంధించినటువంటిది ఎవరిది భూభాగోతం బయటకు వచ్చింది, దాని వెనుక ఎవరున్నారు తెలియదా? ఇవన్నీ కూడా ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతిలో జరిగిందనేటటువంటిది ఆధారాలతో సహా ఇవాళ కోర్టుకి సమర్పించాం. కోర్టుకి ప్రభుత్వం సమర్పించింది. దాని మీద మాట్లాడకుండా ఈ రోజు కౌంటర్ గా ఏవో ఆరోపణలు చేస్తే ఇవి చెల్లేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు నమ్మారు కనుకనే అమరావతిలో ఓడించారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును ఓడించారు మంగళగిరిలో. ఎందుకు ఓడించారు? వాళ్ళ భూదందాలన్నీ చూశారు కనుకనే ఇవాళ అమరావతి రాజధాని పేరుతోటి వారు చేసినవన్నీ అక్రమాలు ప్రజలకు తెలిసినాయి కనుకనే, వాళ్ళ కళ్లతో చూశారు కనుకనే చిత్తుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే అమరావతి ప్రాంతంలోనే ఓడించారు. అది తెలుసుకోకుండా ఇంకా జ్ఞానం తెచ్చుకోకుండా మాట్లాడడం వల్ల ఇవాళ ప్రజల మనసుల్ని గెలవలేదు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుంది. మేడంని చైర్పర్సన్ గా శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు నియమించబడడం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక తెలంగాణ నల్గొండ జిల్లాలో గరానా మోసం వెలుగు చూసింది. జనం సొమ్ముతో పరారైన ఘటన వెలుగు చూసింది. మినీ బ్యాంకు పేరుతో ప్రజల నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేయడంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి గ్రామంలో పొదుపు సంఘాల కోసం మినీ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిర్వాహకులు బాధితుల నుంచి దాదాపుగా 70 లక్షలకు పైగా వసూలు చేసి పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు వస్తలేదు, ఇక సంఘబంధం కట్టినా ఆమె వచ్చింది వసంత మేడం అని ఉంది. ఆమె వస్తలేదు, ఈమె వస్తలేదు. తిన్నారు, వీళ్ళు తిని పడతలేదు. ఇక ఏమన్నంటే సబ్బులేదు, ఇక ఇస్తలేదా పైసలు ఇద్దరు తీసుకొని తిన్నారు. రిసిప్ట్లు ఇచ్చింది, ఈ చిట్టీలు ఇచ్చింది సార్, ఈ చిట్టీలు ఇచ్చిన పైసలు కూడా మాకు ఫిట్టింగ్ కాలేదు. ఈ కట్ట అంటుంది మళ్ళీ ఈ లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు అసలు వెళ్ళమంటుంది. ఊళ్ళో 3 రోజులు మీటింగ్ పెట్టింది. వీళ్ళు సార్ వచ్చింది, వచ్చి నీ పైసలు ఎందుకమ్మా నీకు ఆడతామని తిట్టద్రి, మేమే కట్టిస్తాం ఆమె శాతం అన్నారు.
అది అయిపోయింది. కానీ ఇంటికి వచ్చి పడ్డది ఏమో కుమ్మక్క అయ్యారు ఇంకా కట్టని అంటారు. ఇప్పుడు 70 లక్షల రూపాయలు మేమే వల్ల కట్టాలి. తిన్నది పోయింది కూర్చుంది. మంచి నల్గొండకి ఇల్లు కట్టింది, ఊళ్ళో ఇల్లు కట్టింది, భూమి కొన్నది, ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నదంట మా పైసలు పెట్టి. మరి ఏడ కట్టాలి మేము? దీంట్లో ప్రశ్నిస్తాము. ఎవరెవరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లింక్ ఉంటాయి కనుక వాళ్ళందరినీ కూడా దీంట్లో మా 1 లక్ష రూపాయలు ఉండగానే, మీ 1 లక్ష రూపాయలు అప్పు ఉండగానే మీ 1 లక్ష రూపాయలు మీకు కేటాయించుకొని లేకపోతే మీరు తీసుకో. అక్కడ మనకు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిందా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్రెడిట్ చేసుకోవాలి. పాస్బుక్ ఉందా, బ్యాంకులో క్రెడిట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడమ్మా, ఇప్పుడు దీనికి ఏం లేదు, మనకి అవగాహన ఉండటము చైతన్యమే దీనికి పెద్ద పరిష్కారం. అర్థమైందా? సరే, ఇప్పుడు జరిగింది, నష్టం జరిగింది, దీన్ని అంతా మనం చేద్దాము. బట్ ముందు అయినా కానీ మీరు 10 మంది చెప్పాలి. ఇట్లా చేయడానికి ఉంటారు. ఎవరిని కూడా మనం పూర్తిగా నమ్మలేదు. నేను చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారు నాకు చెప్పాను కానీ ఇమీడియట్ గా నేను అందరికీ అప్డేట్ చేపిస్తుంది. కడుతున్నారని అంటే ఒకవేళ కడతలేరు అంటే వీళ్ళని అడిగేటోళ్ళు వాళ్ళు బయట చేసేది కూడా అక్కడ కూడా ఏదో మేనేజ్ చేయబడి మొత్తం దొవుతాం. మొత్తం దొవి 3-4 రోజులు అంత విషయం అంతా వస్తుంది. రికవరీ కూడా చేసి మళ్ళీ మీకు రికవరీ ఇచ్చేటట్టు కూడా బ్యాంక్ ఏదైతే ఉందో మరి మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి లోన్లని మరి కలెక్షన్ చేయడం కోసం ఒక మినీ బ్యాంకును ఏర్పాటు చేసి ఆ మినీ బ్యాంకుకు సంబంధించినటువంటి పార్వతమ్మ వీబీకే పార్వతమ్మ ఆధ్వర్యంలో బ్యాంకు ట్రాన్సాక్షన్ అంతా కూడా బ్యాంకు వాళ్ళు ఒప్పజెప్పడం జరిగింది. మరి ఆ యొక్క 34 సంఘాల దగ్గర నుంచి దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేసి అందులోకి వెళ్ళి 70 నుంచి 80 లక్షల రూపాయలని బ్యాంకుకు కట్టకుండా సొంతానికి వాడుకొని మరి తుదకు బయటపడ్డ తర్వాత మొత్తం నేను కడతా అని చెప్పి పార్వతమ్మ, మరి అదేవిధంగా సీసీ సంబంధించినటువంటి వసంత, మరి అదేవిధంగా గ్రామీణ బ్యాంక్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ రవి, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై 70 నుంచి 80 లక్షల రూపాయల ఫ్రాడ్ని మరి బయటపడ్డ తర్వాత మరి ఆ గ్రామానికి పోయి అందరి పెద్ద మనుషుల సమక్షంలో మరి ఆ సంబంధించినటువంటి 70 నుంచి 80 లక్షల రూపాయలని మేము త్వరలో మరి బ్యాంకుకు ముట్ట చెప్తాము. మా మీద మీరు పోలీస్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్ళొద్దని మరి వారిని మరి బతిలాడుకోవడం జరిగింది. వాళ్ళు మరి లాస్ట్కు బతిలాడితే వాళ్ళు ఆగడంతో మళ్ళా వారం తిరిగే లోపల మేము కట్టము, ఏం చేసుకుంటారో చేసుకోరు అనే విధంగా మరి వాళ్ళు ఈరోజు అనడంతో వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ నా దగ్గర రావడంతో నేను ఎస్పీ గారి దగ్గరికి, జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి జిల్లా ఎస్పీ గారు మరి వారి యొక్క అన్నీ కూడా విని ఎట్టి పరిస్థితుల న్యాయం చేస్తా ఆ 70 నుంచి 80 లక్షల రూపాయలు ఏదైతే వసూలు చేసిరో మరి పార్వతమ్మ వీపీకే కానీ సిసి వసంత కానీ మరి అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరంలో పోలీసులు అవగాహన ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా నేటి తరం వీటిని బహిష్కరించాలని పోలీసు అధికారులు సూచించారు. విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని జిల్లా ఎస్పీ రాజ్ కుమారి ప్రారంభించారు. మత్తు పదార్థాలను వినియోగించకుండా ఉండేలా తమ పిల్లలను పరిరక్షించుకోవాలని బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఈ సందర్భంగా ఎస్పీ రామకుమారి చెప్పారు. తీసుకోవడం కాదు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. మన రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ వారం రోజులు కూడా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండేందుకు యువతని అప్రమత్తం చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా మాకు
ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ డ్రగ్ అబ్యూజ్ యొక్క ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్. అంటే ఈ డ్రగ్స్ గురించి ముందు అందరూ కూడా సెన్సిటైజ్ కావాలి, ఎడ్యుకేట్ కావాలి. దీనివల్ల వచ్చేటటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు యూత్ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల వైపు, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ వైపు ఎవరు కూడా అట్రాక్ట్ కాకుండా ఉంటారు. అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఇరాలో ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ప్రెషర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవైనా సరే, లేకపోతే అదర్ ఇష్యూస్, ఒక్కొక్కసారి లవ్ ఫెయిల్యూర్స్ అంటారు, లేకపోతే ఇంకా అదర్ ఇష్యూస్ కూడా ఏదైనా కారణం కావచ్చు. కారణం ఏదైనా కానీ ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి మాదక ద్రవ్యాల మార్గంగా ఎవరు ఎంచుకోకూడదు, అది మార్గం కానేకూడదు. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఎంతో దృఢంగా శారీరకంగా ఉండేటటువంటి యంగ్స్టర్స్ ఇలాంటి అబ్యూజివ్ డ్రగ్స్ యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ పాడైపోవడము, తద్వారా బ్రెయిన్ పనిచేయకపోవడం. సో స్టూడెంట్స్గా, యంగ్స్టర్స్గా, పొటెన్షియల్ హ్యూమన్ రిసోర్సెస్గా ఈ సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ యొక్క రిసోర్సెస్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అక్కస్తో కుటుంబ సభ్యులు ఆ శిశువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. శిశువును పరిరక్షించాల్సిన నాయనమ్మే ఈ ఘాతుకానికి పాల్పడడం కలకలం రేపింది. హనుమోజిపాలెంకు చెందిన సతీష్ కి కీర్తన అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గర్భంతో ఉన్న ఆమెను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆడపిల్ల పుట్టిందనే అక్కస్తో నాయనమ్మ శిశువును చంపేసింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. తెలకొన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఫారెస్ట్ అధికారులకు 4 స్మగ్లర్లు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారి నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు ఆనవాళ్లు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. కులువాయి ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తొలగించారన్న వార్త హల్చల్ చేయడంతో స్థానికులు భారీగా అక్కడకు చేరుకున్నారు. గుప్త నిధుల కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురాతన దేవాలయాల వద్ద గుప్త నిధులు ఉన్నాయన్న నమ్మకంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక చిరుతపులి సంచారంతో రైతులు మేక కాపర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం అడవిలో ఓ మేకల కాపరి అడవిలో మేకలు మేపటానికి వెళ్లగా మేకలే మందలో ఒకటి తప్పిపోయింది. తప్పిపోయిన మేక కోసం అడవిలో వెతకగా మేకను చిరుత హతమార్చినట్లు గుర్తించారు. దీంతో సుమారు 10 కుటుంబాల మేకల కాపర్లు అడవిలోకి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని చిరుతను పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేకలు మేపేందుకు అడవిలో పులి పట్టేసింది మేకకు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మేక లేదు. మర్ర రాత్రికి వచ్చిన లెగ్గేందుకు దొరకలేదు. మర్ర పొద్దున వచ్చింది, దాని చర్మం దొరికింది, చిరుత పులి తినేసింది. అందుకని సమాచారం ఏదందుకు సార్లకు తోలుకొని వచ్చినాయి. ఇక్కడికి ఇక్కడ భూలు అవుతుంది, గుట్టలు రాదందుకు చిరుత పులికి కొంచెం అటవీ అధికారులు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. నా పేరు తారాచంద్, మాది నసుర్లాబాద్. మేము మేకలు కాస్తూ ఉంటాం. మేకలు కాస్తే అయితే ఇక్కడ లీల ఏరియా ఉంది సార్. ఇక్కడ దూలంలో వద్దని లీల ఏరియాకు మేము మేపుకుంటూ వస్తాం. మేపుకుంటా మరి పైకి పోయి మరి కిందికి దించేస్తాం. మేపుకుంటా అంటే 2 సార్లు నీళ్ళు తాగుతాయి అన్నట్టు. పైకి ఎక్కేటప్పుడు కింద మరి కిందికి దిగేటప్పుడు అయితే ఏమైందంటే మేకలు బెదిరంగానే అంతా పోయి మేము చూసినాం. చూచు అంటే మాకు అది కనిపించలే, మొత్తం చూసినాం, కనిపించలే. అంటే రాత్రి వచ్చాము. రాత్రి నేను రాలే, మా వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే లెంగితే దొరకలేదు. మరి తెల్లారి వచ్చిందాకంటే పులి పట్టేసింది ఉంది ఇక్కడ వరేలా. అంటే సప్పలు ముందటి సప్పలు తలకాయ ఉంచి లోపల కార్యాలు దొబ్బ అవి అన్నీ మొత్తం తినేసింది. పొట్ట తీసి పక్కకు పడేసింది. మాకెందుకంటే మేకలు మేపాలంటే కూడా భయం అవుతుంది. మరి మేకల మీద పడుతుందా మా మీద పడుతుందా అనేది భయం ఉంది. కొద్దిగా బాగానే ఉంది మాకు. ఎందుకంటే అది దాని ఫారెస్ట్ వాళ్ళు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పద్మ, సుప్రీంకోర్టు జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను పూజారులు అందించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని పద్మ అన్నారు. సార్ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ శుభాశీస్సులని స్వామివారి ద్వారా కూడా నిలిపి ఉంచాలని, ప్రతి కుటుంబంలో ప్రతి ఆడబిడ్డ సంతోషంతో ఉండేలాగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సహకరించాలని కోరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల విషయంలో ఇవాళ అనేక రాష్ట్రాలకి మార్గం చూపించే దిశలో ఉంది. వికారాబాద్ జిల్లా బసీరాబాద్ మండలం కాసిం గ్రామంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. బెన్నూరు జ్యోతి అనే యువతి బయటకు వెళ్లి వస్తానని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కూతురి కోసం గాలించారు. గ్రామ శివార్లో యువతిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో తాళ్లతో బంధించిన విషయం కుటుంబ సభ్యులు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ ప్రారంభించిన పోలీసులు కార్తిక్, సువర్ణ అనే మహిళలతో పాటు మరో 2 వ్యక్తులు తాళ్లతో కట్టి యువతిని బంధించినట్లు కనుగొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని తాండూరు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే యువతిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన న్యాయవాదులు, వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లాలో మినీ బ్యాంకు పేరుతో ఘరానా మోసం, 70 లక్షలతో పరారైన మినీ బ్యాంక్ నిర్వాహకులు. టీడీపీపై ఫైర్ అయిన ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పద్మ, టీడీపీ నేతలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణ. విజయనగరంలో మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాలు, భారీ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం, ఆడపిల్ల పుట్టిందని పసికందును హతమార్చిన నాయనమ్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.